హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శనివారం రోజే ఒకరు బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి బయటకైతే వచ్చేశారు. ఈ వారం హౌస్ మొత్తం నామినేట్ అయిన తర్వాత గత కెప్టెన్ ఇమాన్యుయల్, కొత్త కెప్టెన్ తనూజ ఇద్దరూ కూడా ఇమ్యూనిటీ పొందిన తర్వాత మిగిలిన 9 మంది నామినేషన్లోకి రాగా శనివారం రోజు డైరెక్ట్గా ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేశాడు నిఖిల్ నాయర్. నిఖిల్ ఈ సీజన్లో ఫైర్ స్ట్రోమ్ అంటూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ హౌస్లో అంతగా ఇంపాక్ట్ చూపించలేక చివరికి అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయితే అయ్యాడు. ఇక ఎలిమినేషన్ ప్రకటించిన తర్వాత స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో మాట్లాడి ఆనవాయితీ ప్రకారం బిగ్ బాస్ బజ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ బజ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ నిఖిల్ని సాదరంగా ఆహ్వానించి హాట్ సీట్లో కూర్చోబెట్టి బాహుబలి రేంజ్లో బిల్డప్ ఇచ్చి నిన్ను లోపలికి పంపితే బిజ్జల దేవల ఆడి నువ్వు బయటకు వచ్చేసావు అంటూ మంచిగా స్టార్ట్ చేశాడు శివాజీ బజ్ ఇంటర్వ్యూని. ఇక ఆ తర్వాత నీ ఎలిమినేషన్కి కారణం ఏమై ఉంటుందో గెస్ చేస్తావా నిఖిల్ అంటూ ప్రశ్నిస్తే, నేను టాస్కులు ఆడాను, అక్కడ ఉన్నవారు ఊరికినే గొడవలు వేసుకుంటున్నారు, కొట్లాడుతున్నారు, మళ్ళీ అప్పుడే కలిసిపోతారు, నేను అవన్నీ ఎక్స్ట్రాలు చేయలేకపోయాను అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రాలు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారనే కదా నీ అర్థం అంటూ శివాజీ ఇరుకున పెట్టే ప్రశ్న వేయడంతో అందరూ కాదు, కొందరైతే కావాలనే గొడవ పడుతున్నారు అంటూ నిఖిల్ నిర్భయంగా నిజాన్ని ఒప్పేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నిఖిల్, నువ్వు ఇన్ని రోజుల పాటు ఉన్నప్పుడు అస్సలు ఒక్క విషయంలో కూడా స్టాండ్ తీసుకోవు, ఒక్క మాట కూడా మాట్లాడవు, తింటావు, ఉంటావు, అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావని అనుకున్నావా అంటే ఎస్, నేను అన్ని టాస్కుల్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాను కదా అంటే టాస్కుల్లో తప్ప నువ్వు మాకెక్కడా కనిపించలేదు నిఖిల్. మనస్ఫూర్తిగా నా మనస్సాక్షిగా చెప్తున్నాను, నువ్వు హౌస్లో కనిపించలేదు అనే కదా ఆడియన్స్ అభిప్రాయాన్ని తీసుకొచ్చి నాగార్జున హోస్ట్ గారు అక్కడ నిలబడి నీకు చెప్పాడు, నిఖిల్ నువ్వు ఇంట్లోనే లేవేమో నేను అనుకున్నాను అని. అయినా కూడా నువ్వు నీ మాటని కానీ, నీ హావభావాలని కానీ, నీ ప్రెజెంటేషన్ని కానీ మార్చుకోలేదు, కేవలం సైడ్కి అయిపోయావు, చివరికి సైడ్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసావు అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత అసలైన ఇంటర్వ్యూలోకి వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్ కూడా చేయండి. ఇక అసలైన ఇంటర్వ్యూను మొదలుపెట్టిన శివాజీ మొదటగా తనూజ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించడంతో, తనూజ ఒక గుడ్ గేమర్, నేను బయట చూసినప్పుడు యాక్ట్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఆమె నిజ స్వభావం, అసలు ఆమె రియాలిటీనే అది. మనకి చూసేవారికి యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా కూడా ఒక్క క్షణం కూడా ఆమె యాక్టింగ్ చేయలేదు అనేసి నా అభిప్రాయం. హౌస్లో చూసిన తర్వాత ఒక మంచి ఫ్రెండ్ లాగా అనిపించింది, మంచిగా గేమ్ ఆడుతుంది, టాస్కులు ఆడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది, మంచిగా మాట్లాడుతుంది అంటూ తనూజ గురించి అయితే చాలా గొప్పగా చెప్పాడు. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ గురించి అడగటంతో, ఇమ్మాన్యుయల్ టాస్కుల్లో అయితే ఇరగదీసేస్తున్నాడు, కామెడీ గురించి చెప్పాల్సిన అయితే అవసరమే లేదు. ముఖ్యంగా ఈ వారం టాస్క్లో కూడా ఇమ్మాన్యుయల్ దుమ్ము దులిపేశాడు, కానీ ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. బయట అభిప్రాయం కూడా ఇమ్మాన్యుయల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది ఆడియన్స్ దృష్టిలో. ఇక ఆ తర్వాత కళ్యాణ్ గురించి అడిగితే, కళ్యాణ్ చాలా బాగా గేమ్స్ ఆడతాడు, మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాడు, కానీ తనూజ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎందుకో తనూజ దగ్గర తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటాడు, అది నాకు నచ్చలేదు అంటూ నిఖిల్ అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టి గురించి అడిగితే, బయట సుమన్ శెట్టి ప్రభంజనం అంటారు, ఆడియన్స్ క్లాప్స్ కొడతారు, 100% రేటింగ్ ఇస్తారు, కానీ దానికి తగ్గట్టుగా ఆయన ఇంట్లో ఏం గేమ్ ఆడటం లేదు అంటూ సుమన్ శెట్టిని కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసేశాడు నిఖిల్. ఇక ఆ తర్వాత దివ్య గురించి అడిగితే, దివ్య
గేమ్ ఎంత బాగా ఆడుతుందో మాటలు అంతే పెద్దగా వదిలేస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది ఆ అమ్మాయికి తెలియదు. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పాస్ చేస్తుంది. మళ్ళీ మాత్రం ఆమెతో అందరూ బాగా ఉండాలి, ఆమె మాత్రం ఎవరితో బాగా ఉండదు. ఒక్క భరణి గారితో మాత్రమే నాన్న, అన్న అంటూ ఇష్టం వచ్చినట్టు ఆయన్ని హింసించి పీడించుకు తింటుంది అంటూ అసలైన నిజాన్ని అయితే బయట పెట్టేశాడు నిఖిల్ నాయర్. ఇక ఆ తర్వాత గౌరవ్ గురించి అడిగితే, గౌరవ్ మంచి బెస్ట్ ఫ్రెండ్, గేమ్స్ బాగా ఆడతాడు. కానీ వాడితో వచ్చే ఒక్క ప్రాబ్లం ఏమంటే, నేనే ఎక్కువ అందరికంటే స్ట్రాంగ్, నేనే గేమ్ బాగా ఆడతాను అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వాడికి అంటూ నిఖిల్ అయితే గౌరవ్ గురించి చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే హౌస్లో నిఖిల్తోనే ఎక్కువ ట్రావెల్ చేశాడు గౌరవ్. సో ఇక ఆ తర్వాత సంజన గురించి చెప్పమంటే ఏం చెప్తావు అంటూ అడిగితే, సంజన ఒక మంచి స్వీట్ పర్సన్. ఆమె మనసులో ఏం ఉందో అదే చెప్తుంది, అందరినీ బాగా చూసుకుంటుంది. కానీ గేమ్ విషయానికి వచ్చేసరికి ఆమెకు కొన్ని షరతులు ఉంటాయి కాబట్టి సో సరిగ్గా ఆడలేకపోతుంది. అలాగే కొన్ని పాయింట్స్లో ఓవర్ లిమిట్, బార్డర్ దాటేసి మాట్లాడుతూ ఉంటుంది. మాటలు వదిలిన తర్వాత నాకు తెలుగులో అర్థం తెలియదు, అలా అన్నానులే అంటూ కప్పిపుచ్చడానికి ట్రై చేస్తుంది అంటూ చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా భరణి గురించి అడిగితే, భరణి సార్ మంచి మనిషి, గేమ్ బాగా ఆడతాడు. కానీ బాండింగ్స్ వల్ల మళ్ళీ నలిగిపోతున్నాడు. ఆయన ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే ఇబ్బందుల్లో ఉండి హౌస్లో కొనసాగుతున్నాడు అంటూ నిఖిల్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ చెప్పమంటే నువ్వు ఎవరిని టాప్ 5లో పెడతావు అంటే తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, భరణి, సుమన్ శెట్టిని అయితే పెట్టడం జరిగింది. అయితే చివరిలో మాత్రం సుమన్ శెట్టి నాకెందుకో టాప్ 5లో ఉంటాడు అనిపిస్తుంది. కానీ నాట్ ఫిట్ ఫర్ టాప్ 5 సుమన్ శెట్టి అంటూ సుమన్ శెట్టికి టాప్ 5లో ఉండే అర్హత లేదు అంటూ కామెంట్స్ అయితే చేశాడు. సో ఫైనల్గా ఈ బిగ్ బాస్ బజ్ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.